ఈ రెస్టారెంట్లో ఫ్రూట్ ట్రై వచ్చామన్నమాట. వెళ్ళిన తర్వాత తిన్న తర్వాత చెప్తాను మీకు. అంటే నిన్న తిన్నాం కదా, చాలా డిస్టర్బెన్స్గా ఉంది, అసలు రీసెంట్గా లేదు, నచ్చలేదు మాకు, అందుకే ఇక్కడికి వచ్చామన్నమాట. ఎందుకు ఇక్కడ బాగానే ఉంది కదా, బాగానే ఉంది కదండి. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోండి. ఈ రెస్టారెంట్లో ఇది ఒక్కటే బాగుందండి. ఇంకా అసలు మీకు సీక్రెట్ చెప్పిన, కేరళ వాళ్ళకి బిర్యానీ చేయడం రాదు. బిర్యానీ అస్సలు బాగోలేదు ఇక్కడ, కానీ ఈ బిర్యానీ బాగుంది. గ్రీన్ లీఫ్లో పెట్టేస్తున్నారనమాట. మీరు ఎనీ ఫుడ్ తినేసి టీ ఎస్టేట్స్కి వెళ్తున్నాము, ఇంకా పక్కనే ఉందన్నమాట. ఇంకా చూసుకొని ఇప్పుడు ఇదిగోండి, ఇంకా మనం చాలా మలయాళ మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, టీ ఎస్టేట్స్ అన్ని చూస్తూ ఉంటాం, చాలా మూవీస్లో చూస్తాం కదా మనం. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా చూద్దరు కానీ. హలో, మున్నార్ అంటే కాఫీ తోటలు. కాఫీ తోటలు అంటే మున్నార్ మనం ఎన్నో మూవీస్ లో చూస్తూ ఉంటాం కదా, ఇదే కాఫీ తోటలతో కూడుకున్న మున్నార్. చూడండి చూడండి చూడండి, మన సబ్స్క్రైబర్స్ చూడండి చూడండి ఎంత బాగుందో. ప్రైవేట్ ప్రాపర్టీస్ అన్నట్టు అవన్నీ కూడా. అంటే పిక్స్ తీసుకొని వస్తున్నారు, ఎక్కువసేపు అక్కడ ఉండవట్లేదు. ఇక్కడ డ్రోన్స్ కూడా ఉన్నాయన్నమాట, అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నారు ఇవన్నీ కూడా. అందుకనేసి అవన్నీ కూడా ఆకులు కానీ ఇలాంటివి ఏం తొంచనివ్వట్లేదు అనమాట. సో అన్నీ కూడా ప్రైవేట్ ప్రాపర్టీసే ఉంటాయండి ఎక్కువ. సో ఇక్కడ బ్యాక్ అయితే రిటర్న్ అవుతున్నాం మేము, ఇంకా అయిపోయింది. ఇక్కడ చూసాం. కాకపోతే మీరు వస్తే కనుక తప్పకుండా 2-3 డ్రెస్సులు ప్లాన్ చేసుకోండి. మరి ఒకటే డ్రెస్ అయిపోయింది, చాలా ఫీల్ అయ్యాం మేము అయ్యేటప్పటికి. ఇంకా కాస్ట్యూమ్స్ పెట్టుకోవాల్సిందంత ఏమో మరి అంత ఐడియా లేదు నాకు. సో అన్ని పిక్స్ కూడా మంచి మంచి పిక్స్ పడ్డాయి అనమాట. మొత్తం అన్ని పిక్స్ అన్నీ అదే డ్రెస్తో పడిపోయాయి అందరికీ కూడా. మంచిగా ప్లాన్ చేసుకోండి బట్టలు మాత్రం. వచ్చింది, మనం రిసార్ట్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ దారిలో షాపింగ్ ఉంటే ఆగామన్నమాట. ఇక్కడ ఏముంటాయంటే పూజా సామాగ్రి, తర్వాత హోల్ గరం మసాలా, స్పైసెస్, దేవుడి విగ్రహాలు, దేవుడికి పూజకు సంబంధించినవి, తర్వాత సెన్స్, అత్తర్లు ఇక్కడ చాలా ఫేమస్ అంట. ఎక్కడ చూసినా ఎక్కువ స్పైసెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. హోల్ గరం మసాలా స్పైసెస్ అవి ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ సెన్స్ మిక్స్ చేసి కొన్ని ఫ్రాగ్రెన్సెస్ మిక్స్ చేసి ఇస్తారట. 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట. మనం ధూపం ఇస్తాం కదా, మనం పూజా మందిరంలో ధూపం ఇస్తాం కదా, అందులో వేసుకునే పౌడర్స్ కూడా ఉన్నాయన్నమాట. సెన్స్ స్మెల్ వచ్చే పౌడర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా సరేలే చూద్దామనేసి, ఇంకా ఏదైనా నచ్చితే తీసుకెళ్దామనేసి ఇంకా ఇక్కడ ఆగామన్నమాట. సో ఇక్కడైతే ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి, చూసుకొని తీసుకోండి తీసుకునేటప్పుడు. కానీ సెన్స్ అన్నీ ఫ్రాగ్రెన్సెస్ అన్నీ మిక్స్ చేసి ఇస్తున్నారు. ఇంకా
కొన్ని కొన్ని షో పీస్ నచ్చితే అడిగామనమాట. చాలా కాస్ట్ చెప్తున్నారు. టూరిస్టులు అనేటప్పటికే ఎక్కువ కాస్ట్ చెప్తారు. ఎందుకంటే మోస్ట్లీ ఫారినర్స్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి రేట్స్ తెలీదు పాపం. ఎంతంటే అంత ఇచ్చేస్తారు. మనకి కూడా అదే రేంజ్‌లో చెప్తూ ఉంటారు. ఏది పట్టుకున్నా 2000 పైనే. అక్కడ నేను చూసాను కదా! ఫస్ట్ కేరళ శారీస్ చూసాను కదా! అక్కడే చీప్‌గా ఉన్నాయి గానీ, శారీస్ అయితే చాలా కాస్ట్ చెప్తున్నారు. ఇక్కడ అత్తర్లన్నీ కూడా మిక్స్ చేసి ఇస్తారంట. సరే ట్రై చేద్దాం కదా! అనేసి అనుకుంటున్నాం అనమాట. సో, ఇక్కడికి అయిపోతే ఇంకా మనం రిసార్ట్‌కెళ్తాము. ఇక్కడ ఈ రిసార్ట్‌లో ఏంటంటే, ఈరోజు ఈవినింగ్ మనకి డిన్నర్ ఉంది. తర్వాత స్విమ్మింగ్ పూల్ అది ఉంది. పిల్లలు ఎంజాయ్ చేయలేదు. సో, ఇంకా ఇక్కడికి వచ్చామనమాట. ఫ్రెష్ అయ్యి ఇంకా స్విమ్మింగ్ పూల్ అది ఎంజాయ్ చేస్తున్నారు. ఈవినింగ్ అయింది. ఇక్కడ క్యాంప్ ఫైర్ ఉంటుందనమాట 7కి. నీ ఫేస్ రా, నీ ఫేసు అది ఇక్కడ పెట్టి ఇక్కడ కొట్టు అక్కడికి వెళ్తాడు. అమ్మా ట్రస్ట్ మీ మధ్యలో పెట్టే చాడు దించు పిలిచినోడు చాడు దించు మంచిగా క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేసామండి. మనకి తెలుగు పాటలు పెట్టుకున్నాం, మాకే ఇచ్చారు పెట్టుకోమనేసి. చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు, అందరూ దెబ్బకి బయటకు వస్తారన్నమాట ఈ తెలుగు సాంగ్స్కి. ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసామన్నమాట. బయట ఎక్కడ ఫుడ్ దొరకదండి ఇక్కడ. అంటే మనకిలాగా రోడ్ సైడ్ టిఫిన్స్, తర్వాత బండ్ల మీద టిఫిన్స్ ఇలాంటివి ఏవి కూడా దొరకవు బయట ఎక్కడ. మనకి హోటల్కి వస్తేనే మనకి దొరుకుతుంది. ఇక్కడ మేము పన్నీర్ కర్రీ అండ్ చపాతీ ఆర్డర్ చేసాము. బాగానే ఉంది, ఈరోజు అయితే బాగానే ఉంది. నిన్న కొంచెం బాగాలేదు కానీ పర్లేదు, బాగానే ఉంది ఈరోజు అయితే. సో మనకి వెంటనే చేస్తారు, వేడివేడిగానే ఇస్తారు ఇక్కడ. తర్వాత బఫే కూడా ఉంటుంది డిన్నర్, మనకు కావాలంటే అక్కడ కూడా వెళ్ళొచ్చు. కానీ నైట్ మేము అంత హెవీ తినము, అంతా లైట్గానే తింటాం. సో ఇంకా ఇప్పుడు బటర్ నాన్ అండ్ చపాతీ అండ్ పన్నీర్ కర్రీ ఒకటి ఆర్డర్ చేస్తాం అనమాట. పిల్లలకి ఒక చికెన్ కర్రీ ఒకటి ఆర్డర్ చేస్తాము. సో ఈ రోజుకైతే ఇంకా అయిపోయింది ఇంకా. సో ఇదిగోండి మా డిన్నర్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా మేము డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా రేపటికి జరిగింది, మనం అలిపి వెళ్ళిపోతాము. రేపు మార్నింగే అలిపి వెళ్ళిపోవాలి. అక్కడ బోట్ హౌస్ బుక్ చేసుకున్నాం కదా, అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా రేపు అలిపి బోట్ హౌస్లో మొత్తం వీడియో అంతా తీస్తాను. రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.